పెద్దలు. రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్. చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు. ఇవాళ పార్వతీశ కవులు గూర్చి తెలుసుకుందాం. సుప్రసిద్ధులైన వెంకట పార్వతీశ కవుల్లో పేరును బట్టి వయసురీత్యా కూడా ప్రథములు బాలాంత్రపు వెంకట్రావు, రెండో వారు శ్రీ ఓలేటి పార్వతీశం గారు. ఈ జంట కవులిద్దరూ నరనారాయణ లాంటి వాళ్లమని చెప్పుకున్నారు. జీవాత్మ పరమాత్ముల్లా, ప్రకృతి పురుషుల్లా వ్యవహరించారు. ఆంధ్ర సాహితీ గగనంలో ఈ కవిద్వయం సూర్యచంద్రుల్లా వెలిగారు. 20వ శతాబ్దపు తొలి భాగంలో సాహిత్య వినివిధుల్లో వీరు వీరవిహారం చేశారు. కవిరాజహంసలు, కవి కులాలంకారులు అనే బిరుదులతో నవ్య కవితా యుగకర్తలుగా ఈ జంట కవులు కీర్తి గడించారు. విశ్వకవి రవీంద్రునిలాగా వెంకట పార్వతీశ కవులు కవితలు, కథానికలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, కావ్యాలు, ఖండకావ్యాలు ఇలా అనేక సాహితీ ప్రక్రియలు చేశారు. శ్రీ వెంకట్రావు గారు తూర్పుగోదావరి జిల్లా మల్లాం గ్రామంలో 1881 జనవరి 2వ తేదీన జన్మించారు. తల్లి శ్రీమతి సూరమాంబ, తండ్రి శ్రీ వెంకట నరసింహం. ప్రాథమిక విద్య వరకే పాఠశాలలో చదివి ఆ తర్వాత స్వయం కృషితో సంస్కృతం, తెలుగు భాషలతో పాటు బెంగాలీ, కన్నడ భాషల్లో కూడా పాండిత్యం సంపాదించారు. తాను ఏ గురువు దగ్గర శాస్త్రాలు, కావ్యాలు చదువుకోలేదన్నారు. అయినా పంచకావ్యాలు, వ్యాకరణం, తర్కం స్వయం కృషితో అవగతం చేసుకున్నానన్నారు. శ్రీ సూక్తం, పురుష సూక్తం, సంధ్యావందనం మొదలైన వాటిలో రసాయన శాస్త్ర సంబంధ విషయాలున్నాయని, అవి స్వర్ణయోగ రహస్యాలు చెబుతాయని శ్రీ వెంకట్రావు కొన్నాళ్లు నమ్మేవారు. జ్యోతిష్యం, సంగీతం, వాస్తుశాస్త్రాల్లో అపార పాండిత్యం గల శ్రీ వెంకట్రావు భారతదేశంలో ఆర్షధర్మం మళ్లీ మొలకెత్తాలని, మన పూర్వీకుల గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటాలని అభిప్రాయపడేవారు. తణుకులో శ్రీ తల్లాప్రగడ సూర్యనారాయణరావు దగ్గర కొంతకాలం ప్లీడర్ గుమస్తాగా పనిచేస్తూ ప్లీడర్ గారు నడుపుతున్న సువర్ణలేఖ మాసపత్రికను శ్రీ వెంకట్రావు గారే నిర్వహించేవారు. ఆ తర్వాత కొంతకాలం పిఠాపురం పట్టణ సహకార బ్యాంకులో డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆంధ్ర భీష్మ మహోపాధ్యాయ శ్రీ ఆచంట వెంకట్రావు సాంఖ్యాయన శర్మ గారు కల్పలత అనే పత్రిక నడుపుతుండేవారు. కల్పలత పత్రిక ఆ రోజుల్లో ప్రముఖ సాహితీ వేదికగా ఉండేది. పలు సమస్యలు, ప్రశ్నల పోటీలు ఆ పత్రిక తరచూ నిర్వహించేది. అలాంటి ఒక ప్రశ్నల పోటీలో ఇతరులు అనేక మందితో పాటు శ్రీ వెంకట్రావు, శ్రీ పార్వతీశం గారు కూడా పాల్గొన్నారు. ఆ పోటీల్లో మొదటి బహుమతి శ్రీ ఓలేటి పార్వతీశం గారికి, రెండవ బహుమతి శ్రీ నడకుదుటి వీర్రాజు పంతులు, మూడవ బహుమతి శ్రీ వెంకట్రావు గారికి వచ్చాయి. ఆ రకంగా కల్పలత సాహితీ పత్రిక ద్వారా వెంకట్రావు, పార్వతీశం గార్ల పరిచయం కలిగింది. అయితే వీరిద్దరి పరిచయం స్నేహంగా, కవిద్వయంగా కల్పించిన ఘనత శ్రీ వీర్రాజు గారికే దక్కుతుందని ఆనాటి సమకాలీన సాహితీ ప్రముఖులు పేర్కొంటారు. ఏది ఏమైతేనే తిరుపతి వెంకట కవులు తెలుగువారి పద్యానికి ఎంత ప్రచారం తెచ్చిపెట్టారో వెంకట పార్వతీశ కవులు ఆంధ్ర ప్రచారణి గ్రంథమాలను స్థాపించి గద్యానికంత ప్రచారం చేశారు. వీరిరువురు బెంగాల్ భాష నుండి అనేక నవలను అనువాదం చేశారు. అనేక సాంఘిక చారిత్రక నవలలు రాశారు. 2 నెలలకు ఒక గ్రంథం చొప్పున అనేక సాహితీ ప్రచురణలను ప్రచురించారు. కవిద్వయంగా 1909 నుండి వీరు ప్రారంభించిన కవితా రచనలు 1937 దాకా కొనసాగించి రమారమి 170 గ్రంథాలు ప్రచురించారు. సామాన్య ప్రజానీకంలో సైతం పఠనాశక్తిని వీరు పెంపొందించారు. 1909కి పూర్వం శ్రీ వెంకట్రావు గారు ధనాభిరామము, యాచ సూరేంద్ర విజయము ఇవి నాటకాలు, సురసి, కమలని, కలహంస ఇవి నవలలు, స్త్రీల వ్రతకథలు ఇలా పలు రచనలు చేశారు. జంట కవులుగా శ్రీ వెంకట్రావు, పార్వతీశం గారు అనురూప, చందమామ, హోరావళి, బృందావనం అనే పద్యకావ్యాలు, వసుమతి, వసంతం, ప్రమదావనం, శ్యామల, మాతృమందిరం వంటి నవలలు, సీతారామ, రాజహంస, ఘోర, నౌకాభంగము, నీరద, కృష్ణకాంతుని మరణశాసనము, నీలాంబరి తదితర సాంఘిక చారిత్రక అపరాధ పరిశోధన నవలలు బెంగాల్, కన్నడ భాషల నుండి అనువదించారు. బాలల కోసం, యువత కోసం గోగీతం, పద్యకథ, లక్ష్మీ విలాసము మొదటి తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా బాల గీతావళి 5 భాగాలుగా వీరు ప్రచురించారు. అలాగే బొమ్మల రామాయణం, బొమ్మల భారతం, బొమ్మల భాగవతాన్ని వీరు ప్రచురించారు. సాంప్రదాయ జంట కవులుగా ప్రఖ్యాతి చెందిన ఈ కవిద్వయం 7 భాగాలు గల శివపురాణం, 3 భాగాల్లో బ్రహ్మపురాణం, వామన పురాణం రచించి ప్రచురించారు. ఈ జంట కవులు తమ జీవిత కాలంలో విశేషమైన సాహితీ కృషి చేసి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. వీరిద్దరూ ఒకే గళంతో, ఒకే కలంతో ఆంధ్ర సాహిత్యానికి ఎనలేని కృషి చేశారు. కలిమిలో, లేమిలో, కష్టసుఖాల్లో ఆంధ్ర కవితా సరస్వతిని సమానంగా ఆరాధించారు. ఇకపోతే ఏకాంత సేవ గేయ కావ్య రచన గురించి కొంత తెలుసుకుందాం.
అయితే వీరు రచించిన ఏకాంత సేవ ఒక చక్కని గేయ కావ్యం. ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సాహితీవేత్తలందరినీ ఉర్రూతలూగించింది. తెలుగు సాహితీ చరిత్రలో ఏకాంత సేవ లాంటి కావ్యం మరొకటి లేదని భావకవితా చక్రవర్తి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నారు. 62 గేయాలతో ఈ కావ్యం హృదయానందాన్ని, నిగూఢ ఉపనిషత్ అర్థాలతో ఆత్మానందాన్ని పంచి ఇచ్చిందని, ఆనందామృతంలో తేలియాడేలా ఏకాంత సేవ కావ్యం ఓలలాడించిందని సాహితీవేత్తల అభిప్రాయం. దివ్య ప్రణయలీల, ప్రకృతి సౌందర్యం ఈ కావ్యంలో దర్శనమిస్తాయి. ఆత్మ పరమాత్మ కొరకు అనుభవించే విరహం, ప్రార్థన, లాలింపు, సందర్శన, సాంగత్యకాంక్ష ఈ కావ్యంలో ముగ్ధ మనోహరంగా జంట కవులు వర్ణించారు. భక్తుడు తన ప్రియురాల్ని పోల్చుకుంటాడు. తన ఆరాధ్యుడైన ఆ పరమేశ్వరుని కోసం పరితపిస్తాడు. ఇదొక ఉత్కృష్టమైన కావ్యరచనగా ప్రశంసలందుకుంది. ప్రభువును ప్రాణేశ్వరునిగా, ఈ విశ్వాన్నంతా ప్రాణవిభుని మందిరంగా పోల్చడంతో విశ్వకవి రవీంద్రుని పోలిందని, బెంగాలీలకు గీతాంజలిలా తెలుగు వారికి ఏకాంత సేవ కావ్యం అలాంటిదని, నూతన ఆంధ్ర సారసత్వంలో ఇలాంటి కావ్యం మరొకటి లేదని దేవులపల్లి ప్రశంసించారు. అయితే ఈ వ్యాఖ్యను అపార్థం చేసుకుని రవీంద్రుని గీతాంజలికి ఏకాంత సేవ కావ్యం అనువాదం అని అపోహపడతారు కొందరు. నిజానికి అది కేవలం అపోహ మాత్రమే. ఆనాడు ప్రతి నోట, ప్రతి ఇంట, ప్రతి సాహితీ సభలో ఏకాంత సేవ గీతాలే వినిపించేవి. ఏకాంత సేవ వేదాంత సుధ పేరుతో వ్యాఖ్యానాన్ని జంట కవుల్లో ఒకరైన శ్రీ ఓలేటి పార్వతీశం గారి మనవరాలు శ్రీమతి చాగంటి సీతాలక్ష్మీదేవి రాశారు. ఆమె ఈ కావ్యాన్ని ఆంగ్లంలో కూడా అనువదించారు. అలాగే శ్రీ వెంకట్రావు గారి కుమారుడు శ్రీ రజనీకాంతరావు ఈ కావ్యాన్ని ఎలోన్ విత్ ది స్పౌస్ డివైన్ పేరిట ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ఆ రకంగా జంట కవుల సంబంధీకులు వారి పెద్దల రచనలను ఆంగ్లంలో అనువదించడం గమనించాలి. ఎన్నో గ్రంథాల రచనలు చేసిన ఈ జంట కవులు ఆఖరుగా పిఠాపురం యువరాజు శ్రీ రావు వెంకట మహీపతి గంగాధర రామారావు కోరిక మేరకు తెలుగులో రామాయణం రాయాలని పూనుకున్నారు. 7 కాండములు గల వాల్మీకి రామాయణంలోని 5 కాండములు మాత్రమే రాయడం పూర్తి చేసిన అనంతరం శ్రీ ఓలేటి స్వర్గస్థులయ్యారు. అసంపూర్తిగా నిలిచిన రామాయణ అనువాదాన్ని తన స్నేహితునిపై గల ప్రేమ వల్లనో మరి ఏ ఇతర కారణాల వల్లనో కానీ శ్రీ వెంకట్రావు ఆ రచనను పూర్తి చేయడానికి పూనుకోలేదు. అయితే శ్రీ ఓలేటి కుమారుడు శ్రీ అచ్యుత రామచంద్రమూర్తి ఎంతో సమర్థవంతంగా మిగిలిన భాగాన్ని పూర్తి చేశారు. ఈ శతాబ్దపు తెలుగు కవిత యుగకర్తలుగా కీర్తించవలసిన ఈ జంట కవులకు సముచిత స్థానం లభించలేదని వీరి అభిమానులు, సాహితీ చరిత్రకారులు అభిప్రాయపడతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎలాంటి ఫలాపేక్ష ఆశించక సాహితీ సేవకే తమ జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన శ్రీ బాలంత్రపు వెంకట్రావు 91 సంవత్సరాల వయసులో 1972 అక్టోబర్ 27న స్వల్ప అనారోగ్యానికి గురియే స్వర్గస్థులయ్యారు. శ్రీ వెంకట్రావు గారికి 2 కుమారులు, శ్రీ నళినీకాంతరావు, శ్రీ రజనీకాంతరావు. ఈ ఇద్దరు కూడా బహుముఖ ప్రజ్ఞావంతులే. శ్రీ రజనీకాంతరావు సంగీత శాస్త్రనిధి, ఆంధ్ర వాగ్గేయకార చరిత్రను రచించారు. ఆకాశవాణిలో ఉన్నత పదవిలో పనిచేసి రిటైర్ అయ్యారు.